ఓం గం గణపతయే నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం గురుభ్యం నమ, ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమ. ఇప్పుడు మనం కుజగ్రహం మార్పు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఇలా మారడం వల్ల 12 రాశుల మీద 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. ముందుగా కుజుడు ఎప్పుడు మారుతున్నాడు? 3వ తారీఖున ఆగస్టు 3 నుంచి ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? 17th సెప్టెంబర్ 2026 వరకు ఉంటాడు. అంటే 45 రోజుల పాటు కుజుడు మిథున రాశిలో ఉంటాడు. అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఏం ఫలితాలు ఇస్తాడు? కొన్ని రాశుల వారికి ఏమో చెడు ఫలితాలు, కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. అన్ని రాశుల గురించి తెలుసుకుందామని మనం. ఇది ఏ ఒక్క రాశిని వదలద్దు, అన్ని రాశుల వారికి తెలుసుకుందాం. అన్ని రాశుల వారికి తెలుసుకోవాలనిపిస్తుంది కదా, అనుకుంటాం కదా మనం. సరే, కుజుడు వలన మనం తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి దశమ స్థానంలో కుజుడు. ఇక ఏమాత్రం మంచివాడు కాదు, 3వ ఇంటి వాడు, పైగా అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మంచివాడు కాదు. కానీ ఆయన దశమంలో ఉండి చాలా మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు. అంటే ఆయన దశమంలో ఉన్నాడంటే ఆయన బలవంతుడయ్యాడు అని అర్థం. బలవంతుడు అవ్వడం వలన, దశమంలో కుజుడు ఉండడం వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీకు వస్తాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అటువంటి రాస్తారు కదా, ఆ ప్రమోషన్స్ వస్తాయండి మీకు. ఆ రంగంలో ఉంటారు. రాజకీయ రంగంలో కూడా కుజుడు ఉంటాడు. కుజుడు కదా రాజకీయ రంగంలో కూడా మీకు తీసుకొస్తాడు మిమ్మల్ని. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 45 రోజుల పాటు కుజుడు మంచి చేస్తాడు. ముఖ్యంగా దశమంలో కుజుడు ఉన్నాడంటే రాజకీయ రంగంలో బాగుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఎవరైనా ఉద్యోగాలు అప్లై చేస్తుంటే ఉద్యోగాలు వస్తాయి. పైగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ రావడమే కాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. పైగా ప్రమోషన్స్, ధనం రావడము ఇవన్నీ ఉంటాయి. కానీ అష్టమాధిపతిగా ఆయన దశమంలో ఉండడం ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగంలో కూడా భద్రత కలిగించకుండా ఉద్యోగంలో కూడా ఆటంకాలు కలిగిస్తాడు అందులో సందేహం లేదు. మీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా మీకు యోగాన్ని కలిగిస్తారు. మీరు కూడా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. 4th భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు కదా, భూములు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సుఖపడే తత్వాన్ని ఇస్తుంటాడు మీకు. 4th భావాన్ని చూస్తాడు కదా, పైగా రైతు సోదరులుగా బాగుండేది చేస్తూ ఉంటాడు. విద్యలో ఆటంకాలు కలగకుండా బ్రహ్మాండంగా ఉంటారు. పైగా వాహన ప్రాప్తి. ఇంకో చెప్పాలంటే పంచమస్థానం కూడా చూస్తాడు కుజుడు వల్ల సంతాన ప్రాప్తి, సంతానము అధికంగా బాగా సక్సెస్ అవ్వడము. పైగా స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణిస్తూ ఉంటారు. అద్భుతమైన రాణింపు ఉంటుంది, మీకు బాగా రాణిస్తూ ఉంటారు. పైగా మీకు సాహిత్య రంగం ఉంటుంది సార్, సాహిత్య కళారంగంలో కూడా మీకు అభివృద్ధి ఉండి తీరుతుంది. ఇప్పటి వరకు మనం గోచారం గురించి తెలుసుకున్నామండి. అసలు గోచార ప్రభావం అనేది చాలా తక్కువ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే జాతకాల్లో మనకు జరుగుతున్న దశలు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఈ గోచారంలో వచ్చే శుభ ఫలితాలు ఉన్నాయనుకోండి, శుభ ఫలితాలు మరింత రెట్టింపు అవుతాయి. చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి, కొద్దిగా చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి జాతకాల మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది. మనకు జరుగుతున్న దశలు ఏమున్నాయి, ఏ దశలు జరుగుతున్నాయి, ఎలాగా గోచార ప్రకారం మనం ఎలా ఉంటుంది, మన దశల ప్రకారం ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో డెవలప్ అవుతామా, లేకపోతే సంతానం ఉంటారా, మనకి చాలా ఉంటాయి కదా. అందుకని మన జాతకం కూడా పరిశీలించుకోవాలి. సో మీరు జాతకం పరిశీలించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. వీటిని పంపిస్తే నేను తప్పకుండా ఈ గోచార ప్రభావం ఎలా ఉంది, మీ జాతకాల మీద మీ ప్రభావం, మంచి ప్రభావం ఎలా ఉంది, ఎలా మీకు పరిహారాలు చేసుకోవాలి. అంతేగాని లక్షలు ఖర్చు పెట్టి పరిహారాలు ఏముండవు నా దగ్గర. మీ సౌకర్యం ప్రకారం చెప్తాను. మనం మన ఇంటిలోనే మనం చేసుకునే చెప్తూ ఉంటాను నేను. ఆ పరిహారాలు ఎలా ఉంటాయి ఇవి తెలుసుకోవచ్చు అండి. పైగా ఏ దేవుని పూజించాలి, ఇవన్నీ కూడా జాతకాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం ఒక గోచారం మీద ఆధారపడకుండా మనం జాతకాలు కూడా పరిశీలించుకుంటే చక్కటి రిజల్ట్స్ పొందవచ్చు కూడా. అది మీకు పైగా ఈ చెడు ఫలితాలు ఉంటాయేమో జాతకాలు చూస్తే, మా బాబాయ్ ఎలాగరా అనేది భయపడాల్సిన అవసరం లేదు. జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే ఎదుటి వాళ్ళని భయపడి చెప్పకూడదు. ఏ గ్రహం ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి మరణిస్తాడనో, అమ్మ బాబోయ్ భయంకరమనో చెప్పకూడదు. వాళ్ళకి మంచిగా బాగా చెప్తూ ఏ పరిహారం తెలుసుకున్నట్టుగా చెయ్యాలి తప్ప ఎదుటి వ్యక్తిని భయపెట్టకూడదు. జాతకం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు
భయపెట్టకూడదని శాస్త్రంలో ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంటారు. కాబట్టి నా దగ్గర చెప్పించిన వాళ్ళు ఎవరికి భయం ఉండదండి. చక్కగా వాళ్ళకి ఎలా డెవలప్ అవ్వాలో అని చెప్తూ ఉంటాను. సరే, ఈ జాతకాలు పక్కా పెడదాం. అసలు మనం ఏ పరిహారాలు గోచార ప్రకారం ఉన్నాం, అప్పుడు చెప్పుకున్నాం కదా కుజుల గురించి. ఏ పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తెలుసుకుందాం. అంటే 12 రాసుల వారికి కొద్దో గొప్ప కుజుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కొంతమందికి ఏమో చిన్నపాటి మైనస్ ఫలితాలు ఇస్తున్నాడు. చాలా మంది చూడండి ఫారిన్ కంట్రీస్ ఇస్తున్నాడు చూసారా, విదేశీ పర్యటన. అక్కడ మనం బాగుండాలంటే విదేశాల్లో మనం వెళ్తే మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి అది మనం తెలుసుకుందాం. పరిస్థితులు అనుకూలించాలన్నా, చక్కటి విద్య రావాలన్నా, విదేశాలు వెళ్ళిన తర్వాత బంధువుల ఇండ్లలో కానీ స్నేహితుల ఇళ్లలో కానీ స్నేహ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా, అలాగే మనం అక్కడ ఉద్యోగాల్లో బాగా రాణిస్తామా అని తెలుసుకోవాలన్నా ఇప్పుడు మన పరిహారాలు తెలుసుకుందాం. అంతే కదా, విదేశాలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం 12 రాసుల వారికి పరిహారాలు ఏంటి అంటే కుజుడు ప్రభావం ఉండాలి. కుజుడు మనకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. వాహనాల మీద పడిపోకుండా వాహన ప్రమాదం కలగకుండా చేస్తూ ఉంటాడు. త్వరలో వివాహం అయ్యేడు చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలు కలిసేడు చేస్తూ ఉంటాడు. అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా కలిసే చేస్తూ ఉంటాడు. కానీ కుజుడికి ప్రభావం వలన, అంటే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవాల్సిందే. కుజుడు అంటే ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకోవడము, ఓం శం శని సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః అని అనుకుంటాం కదా. కుజుడి స్తోత్రం అది చేసుకున్న, కుజుడికి అష్టోత్తరం చేసుకున్న కుజ ప్రభావం చాలా తగ్గుతుందండి. ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు సుబ్రహ్మణ్యుడే. ఆయన అంటే మనకి పాముల యొక్క ఎఫెక్ట్ లేకుండా కాపాడేవాడు సుబ్రహ్మణ్యుడే. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇంట్లోనే అష్టోత్తరాలు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడము, ఆరాధించడము. ఒకవేళ మనం బయటికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలు పోయడము, ఇలా సుబ్రహ్మణ్య స్వామి అనేక రకాలకు పూజించడం వల్ల కుజుడు వలన వచ్చే దోషాలు చక్కగా పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా మన ఇళ్లలోనే మన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించుకోవడము, అలాగే మనకి ఇష్ట దేవత ఎవరు ఉంటే వాళ్ళని పూజించడము. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు శివుడికి అభిషేకాలు కానీ, విష్ణు ఆరాధన కానీ, అమ్మవారిని పూజించడం కానీ చేయడం వల్ల మరింత శుభఫలితాలు కలిగి మన జాతకం బాగా బలిష్టంగా బలంగా తయారై మనకి శుభఫలితాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు. సో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మంచి ఆశీస్సులు, ఆయన యొక్క మంచి దృష్టి, ఆయన యొక్క శుభ ఫలితాలు సుబ్రహ్మణ్య స్వామి మీకు అనుకూలంగా మీకు ఉండాలని, మీ ఇంటి మీద, మీ పరివారం మీద ఆయన శుభదృష్టి పడి ఆయన కుజుడు మంచి చేయాలని, శుభ ఫలితాలు ఇవ్వాలని, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా బాగుండాలని, అంటే అందరికీ బాగుండి మీకు మంచి యోగవంతంగా ఉండాలని, మంచి యోగంగా ఉండి మంచి అత్యున్నతమైన స్థాయిలో ఉంటారని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.